Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళంటే చాలామంది భయపడిపోతున్నారు. ప్రతి ఒక్కరు ఏంటంటే అబ్బాయిలు కంప్లైంట్ చేసే విషయం ఏంటంటే ఎవరైనా ఒక నలుగురు వ్యక్తులు ఉంటే నీకు పెళ్ళయిందా అంటే ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ఏ ఫ్రిడ్జ్‌ల్లోనో ఏ కుక్కర్‌లతోనో చంపేస్తున్నారు. అంటే భార్యలు భర్తను ఒకప్పుడు దైవంగా భావించేవాళ్ళు. అది ఇంకొంచెం మారింది. అది ఎలా వెళ్ళిపోయిందంటే చివరికి వాళ్ళని చంపే స్టేజ్‌లోకి కూడా భార్యలు వచ్చేసారు. అలాంటి సిచ్యువేషన్స్‌లో మాకు పెళ్ళిళ్ళు ఎందుకు అంటున్నారు. సో ఇలాంటివి మాట్లాడడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక ఫీమేల్గా. అంటే నిజం మాట్లాడదు కదా మన సమాజంలో. ఇప్పుడు నిజం మాట్లాడదు కదా. ఇప్పుడు నేను ఇదే మాట మాట్లాడిన అనుకో, ఆడవాళ్ళను తిట్టిన వేణుస్వామి అని తమ్మునేలు పెడతారు వాడు. అదే వేరే అమ్మాయి మన తమ్ముని చంపింది అనుకో, కొడుకుల క్లారిటీ వస్తుంది. భగవంతుడు ఏం చేస్తాడంటే చెప్తే వినకపోతే షడంగా చూస్తాడట. అంటే ఏం చేస్తాడంటే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి సహకరించారనుకో, వాళ్ళ ఇంట్లోనే జరిగింది అనుకో ఇన్సిడెంట్ అది. ఇప్పుడు అమ్మాయి మొన్న 700 కోట్ల రూపాయల ఓనర్ కొడుకు కూడా ఆమెకు ఆనలేదు, ఒక లవ్వర్ కోసం తీసుకుపోయి వాడిని బంగ్లా గుహలకేం దోసేసింది ఒక కోట మించి. అంటే ఎంత గట్స్ ఉండాలి. నేను ఏమంటున్నా అంటే కొన్ని సామెతలు ఉంటాయి, పనికిమాలిన సామెతలు, పాతకాలం సామెతలు. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు. నిజమేనది. ఎందుకమ్మా అట్లా ఎందుకవుతుంది? మీకు అమ్మాయి ఉంది, మీరు అబద్ధాలు చెప్తారు. అట్లా కాదు, నేను జనరల్గా చెప్తున్నా. అసలు నిజంగా అమ్మాయి పుడితే చాలా అదృష్టం. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మగవాడు తప్పు చేస్తే ప్రపంచానికి వాడే చెప్పుకుంటాడు. అమ్మాయి తప్పు చేస్తే బొటన వేలుతో తప్పు చేస్తే పక్క వేలు సూపుడు వేలు కూడా తెలియదు. ఆడవాళ్ళు ఉన్నంత సీక్రెట్గా ఇంకెవరు ఉండరు. జనరల్గా మనకేం సామెత ఉంది, ఆడవాళ్ళ నోట్లో మాట ఆగదంటారు. నా చిన్నప్పటి చింతకాయ పచ్చడి ముచ్చట అది. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు ఆడవాళ్ళ నోట్లోనే మాట అవుతుంది. వాళ్ళు సీక్రెసీ మెయింటైన్ చేసినందుకు నాకు తెలిసి ఇంకా రాబోయే కాలంలో ఆఫీసర్లను, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు అంతా ఆడవాళ్ళనే పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఉంచినంత సీక్రెట్గా ఇంకా వాళ్ళు చేసే పనులు ఎవరు ఉంచరు. ఇప్పుడు మన ఆమె చేసింది, ఆమెకి ఎట్లా సపోర్ట్ చేస్తాం మనం? కుక్కర్ కాదు, డ్రమ్ము కాదు, గుహ కాదు, ఏడబడితే ఆడ చంపుతున్నాక. రెండోది, నువ్వు దేనికోసం చంపినావు? నిన్ను వాడు తాగొచ్చి టార్చర్ పెడితే చంపినావా? కాదు, నీ లవర్ కోసం చంపినావు. అంటే ఇక్కడ నీకు ఏమంటున్నా అంటే అభివృద్ధి అనేది అన్ని రంగాలలో జరిగినట్టే క్రైమ్లో కూడా జరుగుతుంది. ఎప్పుడైతే లిబరల్గా బ్రతకడం స్టార్ట్ అయిందో, అంటే సోషలైజ్ అవ్వడం జరిగిందో అమ్మాయిలు, అంటే నేను మాట్లాడేది ఇప్పుడు సమాజంలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సమాంతరంగా స్ట్రెస్ అనుభవిస్తున్నారు, సమాంతరంగా మందు తాగుతున్నారు, సమాంతరంగా సిగరెట్లు తాగుతున్నారు. ఎప్పుడైతే నీకు సిగరెట్ మందు తాగడం అనేది వచ్చిందో, మందు తాగిన తర్వాత నీ విచక్షణను నువ్వు కోల్పోయే అవకాశం ఉంటుంది. మందు అనేది ఒక లిమిట్ వరకు అది నిజంగా మెడిసిన్ లాగా పనిచేస్తుంది. కానీ నువ్వు దాన్ని ఓవర్ అయిపోయి ఆ మందు స్థాయి నుండి డ్రగ్స్కు పోయినావు అనుకో, అప్పుడు నువ్వు డ్రగ్స్లో తప్పులు చేస్తావు. ఇప్పుడు LSD అని ఒక డ్రగ్ ఉంటుంది. అది ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియను నీ మైండ్లో కలగజేస్తుంది. అట్లనే కొకైన్ కానీ ఇతరత్ర మాదక ద్రవ్యాలు కానీ ఏం చేస్తాయి అంటే మీకెటా తెలుసు అంటే, నేను నాకు తెలిసిన నార్కోటిక్ పనిచేసే అతన్ని అడిగిన, ఎందుకు తీసుకుంటారా ఇవన్నీ అంటే ఆయన చెప్పిండు, ఒక హెలోసినేషన్లో బతుకుతారంట వీళ్ళంతా. అంటే వీళ్ళు ఏం చేస్తారో కూడా వీళ్ళకి తెలియదట. రెండోది, కొన్ని డ్రగ్స్ తీసుకుంటే సూక్ష్మమైనటువంటి సౌండ్లు, వెంట్రుకలు కూడా, మన కను వెంట్రుకలు కూడా కింద పడ్డాయి కనిపిస్తాయట. సో అంత పవర్ పెరుగుతుంది కంటికి, అంత పవర్ పెరుగుతుంది చెవుడికి. అట్లనే మనం ఏదో స్వర్గంలో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుందంట. సో మనం ఏం చేస్తున్నామో మనం విచక్షణ కోల్పోతామంట. సో ఇలాంటి వాళ్ళందరూ చేసేది నార్మల్ పర్సన్స్ కాదు. వీళ్ళు పర్వర్టెడ్ అయ్యి, సైకోలు అయ్యి, చాలా ఎక్స్ట్రీమ్ దగ్గరికి పోయిన తర్వాత వీళ్ళు మర్డర్ చేయగలరు. మనము ఒక ఎలుకను చంపాలంటే, ఒక శీమను చంపాలంటే ఉత్సుకుంటాం. అర్థమైందా? నేను అనే పాయింట్ ఏంటంటే మనం ఒక ఎలుకను చంపాలంటే 100% ఆలోచిస్తాం. అదే పాము అయితే ఇంకా ఆలోచిస్తాం. అంటే అది పాము విషజీవైనా విషసర్పమైనా ఆలోచిస్తాం. కానీ ఒక మనిషిని చంపుతున్నారు, అది కూడా మన అనుకున్న మనిషిని చంపుతున్నారు అంటే వాళ్ళు ఎంత క్రూయల్ మెంటాలిటీ ఉండాలా అంటే. రెండోది, వాళ్ళ జాతకంలో కూడా ఇప్పుడు మన సియా జాతకాన్ని చూసిన నేను, మన చంపింది కదా అమ్మాయి, సియా జాతకాన్ని చూస్తే 8వ ఇంట్లో ఆమెకు చంద్రుడు, శుక్రుడు, రాహువు ముగ్గురు ఉన్నారు. సో ఆమె జాతకంలో వంశభ్రష్టుత్వం ఉంది. అంటే వంశానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి జాతకం. సో ఆమె చేసేటువంటి పనుల వల్ల ఆమె వంశానికి, వాళ్ళ ఇంటికి చెడ్డ పేరు వస్తుంది. దీన్నే నా జాతక ప్రామాణికమైన భాషలో వంశభ్రష్టుత్వం అంటారు. సో ఈ వంశభ్రష్టుత్వం అంటే మొత్తం కుటుంబానికి చెడ్డ పేరు వచ్చిందిగా. సో ఎందుకు వచ్చింది అంటే 8వ ఇంట్లో రాహువు, చంద్రుడు, శుక్రుడు కలిసి ఉండడాన్ని దీన్ని చంద్రచండాల యోగం, శుక్రచండాల యోగం అండి. ఎవరికైతే జాతకంలో ఇలా ఉంటారో వాళ్ళు ఇలా చంపే అవకాశం ఉంటుంది, ఇలాంటి కేసులలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చనిపోవడానికి కారణం ఆ అబ్బాయి చనిపోయిండు అంటే ఆ అబ్బాయి జాతకంలో శని చండాల యోగం ఉంది, శని రాహువు కలిసి ఉన్న. సో అతను కాంట్రవర్సీ డెత్కు గురయ్యే అవకాశం ఉంది. సో ఇలా మనం జాతకాలను కూడా విశ్లేషించవచ్చు.
సో మనం ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు, ముందే వాళ్ళ కాంబినేషన్ విశదీకరించి అయ్యా బాబు మీ జాతకాలు కలవట్లేదురా బాబు, ఇప్పుడు లేటెస్ట్గా జాతకాలలో ఇవి కూడా చూడాల్సి వస్తున్నాయి. అంటే ఇది కామెడీగా అనుకున్నా వాడికి ఎక్కడ థ్రెట్ ఉంది అనే ఆలోచన కూడా మనం చేయాల్సి వస్తుంది. అట్లనే పెళ్ళిళ్ళు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా 2030 కల్లా భారతదేశంలో పెళ్ళిళ్ళ సంఖ్య 70% తగ్గే అవకాశం ఉంది. పెళ్ళిళ్ళు జరగవంటారు కదా. 100లో 70 మంది పెళ్ళిళ్ళు చేసుకోరు. కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడం ఉన్నా పిల్లల్ని అనే సంఖ్య చాలా తగ్గుతుంది. పిల్లల్ని అనే సంఖ్య 90% తగ్గుతుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకొని భర్తను భార్యను భరించేదానికంటే పిల్లల్ని భరించడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే పూర్వకాలంలో మనం చాలా కష్టపడి వచ్చినాము, తిండి లేని జీవితాన్ని గడిపినాము, మన కుటుంబంలో చాలామంది మనం కష్టాలు ఎదుర్కొంటూ వచ్చినాము. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే మనకు పుట్టినటువంటి పిల్లలు నో అనే మాట వింటలేరు. వాడు సంవత్సరం ఉంటాడు, వానికి సెల్ ఫోన్ చేతికి ఇస్తేనే వాడు తింటాడు. ఒకవేళ సెల్ ఫోన్ ఇస్తే వానికి నెట్ వస్తలేదనే విషయం అని తెలియదు. వైఫై ఇంట్లో ఆగిపోయింది అనుకో, వాటిలో సెల్ ఫోన్ ఇసిరి కొడితే వీడికించి 60 గదాల అవతల పడుతుంది పోయి. అంటే పిల్లలు కూడా పర్వటెడ్ తయారవుతున్నారు. అంటే జంజి పొద్దు ప్రతి ఇంట్లో పిల్లలు 12 గంటలకు 1 గంటలకు లేస్తారు, మధ్యాహ్నం రాత్రి 2 గంటలకు వండుకుంటారు. సో మన చేతి నుండి చిల్లని వెళ్ళిపోయారు. అంటే మనకు పుట్టిన పిల్లలు మన చేతి నుండి దాటి వెళ్ళిపోయారు. మనం కూడా ఒక భయం స్టార్ట్ అయింది అందరికీ. ఏంటంటే మనం ఏమైనా అంటే వీడు ఏమైనా వేసుకుంటాడేమో అనే భయం స్టార్ట్ అయింది. ఆ భయం మనల్ని కాపాడుతుంది అనే విషయం మనకు అర్థం కాదు. వాడిని కాపాడుతుంది అదే ఆ భయమే. సో ఇది అందుకని సంతానాన్ని కనే అవకాశం 90% తగ్గుతుంది, పెళ్లి చేసుకునే అవకాశం 70% తగ్గుతుంది. నాకు తెలిసి 2030 కల్లా పెళ్ళిళ్ళు ఉండకపోవచ్చు. సో వేణుస్వామి గారు, వేణుస్వామి అనే వ్యక్తి ఒక ఆస్ట్రాలజర్గా కొంతమందికి పరిచయం. చాలామంది పీపుల్కి కామాఖ్య అమ్మవారి టెంపుల్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి. అక్కడ యోని పూజలు చేస్తే మీ జీవితంలో మార్పులు వస్తాయని చెప్తున్నటువంటి ఒక వ్యక్తి. బేసిక్గా మనకి ఇక్కడ చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో మీ జీవితంలో మార్పులు రావాలంటే, మంచి జరగాలంటే కొన్ని పుణ్యక్షేత్రాలు, స్థలాలు ఉన్నాయి. పూజలు, హోమాలు చేయించుకోండి. ఇవే డెకేడ్స్ నుంచి వింటున్న మాటలు ఇవే. మీరు ఆల్మోస్ట్ ఒక 8 ఏళ్ళ నుంచి చెప్తున్నారు కామాఖ్య అమ్మవారి గురించి. మీరు ఒక 10 ఏళ్ళ సాధనేమో, మాకు తెలియదు యాక్చువల్లీ. ఈ 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఇంకా వైరల్ అయిపోయింది. ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా కామాఖ్య అమ్మవారని మాట్లాడుతున్నారు. పొద్దున్న లేస్తే సెలబ్రిటీలు ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సరో, యూట్యూబర్, సీరియల్ ఆర్టిస్ట్లో, ఇన్స్టాగ్రామ్లో కామాఖ్య అమ్మవారి. ఇప్పుడు నిన్న మంగళి పోయి వచ్చింది, సైలెంట్ అయింది వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారి వైఫ్ భువనేశ్వరం వెళ్ళింది 1 వీక్ బ్యాక్. నిన్న శిల్పా శెట్టి వెళ్ళింది. నిన్న శిల్పారెడ్డి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ శిల్పారెడ్డి వెళ్ళింది 27వ తారీఖు. సో ప్రతి సెలబ్రిటీ ఆడనే ఉంటారు కదా, ఎవరికి కష్టాలు వచ్చినా ఆడనే ఉంటారు కదా. అంతెందుకు శ్రీకాళహస్తిలో పూజ చేసిన అంబానీ కొడుకు అనంత్ అంబానీ డైరెక్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్ నుండి కామాఖ్యకి వెళ్ళిపోయాడు. కామాఖ్య పోయి కామాఖ్యలో పూజలు చేసి 200 మేకలు ఇచ్చి అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. సో కామాఖ్య అమ్మవారిని ఎక్కువగా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, దాని విశిష్టతలు చెప్తూ ఉన్నారు. మరి ఒకప్పుడు కామాఖ్య అమ్మవారి గురించి ఏ జ్యోతిష్కుడు చెప్పలేదు, ఏ వేద పండితుడు మాట్లాడలేదు. ఇక్కడ ఉన్నటువంటి పూజలు చెప్పారు, హోమాలు చెప్పారు, యాగాలు చేసుకోండి మార్పులు వస్తాయి అన్నారు. అవే చేస్తూ వచ్చారు. కొన్ని డెకేడ్స్ నుంచి లేని పద్ధతులు, ఆచారాలు మీరు కొత్తగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు పుణ్యక్షేత్రాలు అంటే కొన్ని పదాలే. మీ దృష్టిలో అసలు ఏంటి పుణ్యక్షేత్రాలు అనగానే? ఒక మంచి జరిగే స్థలాలు, దేవాలయాలు అంటే ఏంటి? అసలు కామాఖ్య అమ్మవారి తప్పితే ఇంకెవరు లేరు. నేను అనేది ఏంటంటే, నీకున్న సమస్యను బట్టి నీకు ఇచ్చే రెమెడీ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ అరుణాచలం అనేది మనకు తెలియదు, చాగంటి గారు చెప్పడం వల్ల ఇవాళ అరుణాచలం. నిన్న హయ్యెస్ట్ పౌర్ణమి రోజు అరుణాచలంలో ప్రదర్శనం చేయడానికి ప్లేస్ లేదు, 8 అవర్స్ పట్టింది ప్రదర్శనం చేయడానికి. మరి అరుణాచలం ఎందుకు వచ్చింది మధ్యలో? అర్థమైందా? ఇప్పుడు ఎవరో ఒకళ్ళు, ఒక అమ్మవారు కానీ, ఒక స్వామి కానీ, ఒక శివుడు కానీ, ఒక వెంకటేశ్వర స్వామి కానీ, ఎవరో ఒకళ్ళు కొంతమందిని ఎంచుకుంటారు. ఇప్పుడు ఉదాహరణ చాగంటి గారిని అరుణాచల ఈశ్వరుడు ఎట్లయితే ఆయనను ఎంచుకొని ఆయన ద్వారా అరుణాచలాన్ని ప్రమోట్ చేసుకుంటో, కామాఖ్య అమ్మవారు నా ద్వారా తెలుగు స్టేట్లో ప్రమోట్ చేసుకుంటారు. ఒకవేళ నేను టీవీ ముందుకు వచ్చి కామాఖ్య అమ్మవారు చాలా మంచిది 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 అని చెప్పినారా అన్నటువంటి అమ్మవారి ప్రమోషను, యోని పూజలు, నగ్న పూజలు, ఇంకేవో పూజలు అని నా గురించి నెగిటివ్గా పెట్టి ఒక 6 నెలలు నన్ను ఉతికి ఆరేయడం వల్ల ఈ సబ్జెక్ట్ అనేది 10-15 సంవత్సరాలలో రావాల్సినటువంటి అమ్మవారి పబ్లిసిటీ వితిన్ 2 మంత్స్లో అమ్మవారికి వచ్చింది. చివరికి వాళ్ళ అంబుబాచికి 6 లక్షల 7 లక్షల మంది తెలుగు వాళ్ళు వెళ్ళే స్థాయికి వచ్చింది. చివరికి వాళ్ళ వారానికి 1 రోజు ఫ్లైట్ నుండి డైలీ 5 ఫ్లైట్లకు వచ్చింది. కామాఖ్యకి వాళ్ళ 5 ఫ్లైట్లు హైదరాబాద్ నుండి, అట్లనే ఇండియా నుండి 25 ఫ్లైట్లు. సో నేను అనే పాయింట్ ఏంటంటే, సౌత్ ఇండియాలో నేను ఇచ్చిన ప్రమోషన్. సో ఇప్పుడు పుణ్యక్షేత్రాలు వేరు, దోష నివారణ క్షేత్రాలు వేరు, ఎక్స్ట్రీమ్ నివారణ క్షేత్రాలు వేరు, ఎక్స్ట్రీమ్ పవర్ఫుల్ టెంపుల్స్ వేరు. ఇక్కడ మనకున్న కష్టాన్ని తొలగొట్టుకోవడానికి పూజలు చేస్తాం,
మనకు కొత్త కొత్త సౌఖ్యాలు దొరకాలి అని పూజలు చేస్తాము. అట్లనే మనకు రెగ్యులర్గా బలాన్ని ఇవ్వాలని పూజలు చేస్తాం. ఉదాహరణ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఎందుకు పోతాము అంటే ఆయన పవర్ఫుల్ గార్డెన్ పోతాము. ఆయన దగ్గరికి పోయి కోరుకోకపోవచ్చు, కానీ ఆయన దగ్గరికి పోతే దొరికేటువంటి మానసికమైన ప్రశాంతత ప్రపంచంలో ఎక్కడ దొరకదు. సో ఆ మానసికమైన ప్రశాంతత తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి వస్తుంది. మనకు తెలిసినటువంటి రెండు పుణ్యక్షేత్రాలు 1970లో ఉన్నవి. ఒకటి తిరుపతి, రెండోది కాశీ. అర్థమైందా? సో డే బై డే అనేది మనకు పెరుగుతూ వస్తుంది. ఈ ప్రస్తుతం 10 సంవత్సరాలలో ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి దేవాలయాలు తెలుగువారికి రెండే. ఒకటి అరుణాచలము, రెండవది కామాఖ్య నేను ప్రమోట్ చేసిన, అరుణాచలాన్ని చాగంటి వారు ప్రమోట్ చేశారు. సో ఇప్పుడు దోష నివారణ పరిహారాలు చేసుకోవాలి అంటే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గరికి మనం పోయినప్పుడు వాడి ఐక్యూ లెవెల్ను బట్టి ఉంటుంది. ఉదాహరణ, నువ్వు ఎక్కడనో తెలంగాణ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామానికి పోయి క్యాన్సర్ రోగంతో, క్యాన్సర్ సిమ్టమ్స్తోని వాడి దగ్గరికి పోతే, కడుపు క్యాన్సర్, లివర్ క్యాన్సర్తో పోతే వాడు ప్యాంటాప్రోజాలు, ల్యాండ్ప్రోజోలు టాబ్లెట్ రాసి, ర్యాంటాక్ టాబ్లెట్ రాసి జ్వరానికి మంది ఇచ్చి పంపిస్తాడు. ఎందుకంటే వాడి స్థాయి అంతే. ఎవడు పోయినా నువ్వు 10 మంది మెడిసిన్ చెక్ చేసి సేమ్ ఉంటుంది, మెడిసిన్ మారదు. ఎందుకంటే వాడికి ఉన్న ఐక్యూ అదే నువ్వు ఏజీ హాస్పిటల్కి పోతే రాసే మెడిసిన్ వేరు, రాసే ఎక్స్రేలు వేరు, తర్వాత నీకు చెప్పే సిమ్టమ్స్ వేరు, నీకు రోగం ఉందని చెప్పడం వేరు. సో అట్లనే అక్కడ ఎక్కడనో మారుమూల గ్రామంలో ఉన్న ఆర్ఎంపీని ఏజీలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ను ఇద్దరిని కంపేర్ చేసి మాట్లాడతావా? నువ్వు మాట్లాడలేవు కదా. ఎవడి స్థాయి వాడిదే కదా. అట్లనే వేణుస్వామి స్థాయి. వేణుస్వామి ఎక్స్ట్రీమ్ రిసర్చ్ చేసిండు, ఎక్స్ట్రీమ్ తెలుసుకున్నాడు, ఎక్స్ట్రీమ్గా జనాలకు చెడు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండు. అట్లనే ఇక్కడ పుణ్యస్థలాలు వేరు. పుణ్యస్థలాలు అంటే ఒక శ్రీశైలం వస్తుంది, ఒక తిరుపతి వస్తుంది, కానీ అదే ఒక పాణిపాకం వస్తుంది. అదే రెమెడీ అంటే ఒక యాదగిరిగుట్ట వస్తుంది. అట్లనే రెమెడీ అంటే ఒక శ్రీకాళహస్తి వస్తుంది, ఒక తిరునల్లారు వస్తుంది, ఒక కామాఖ్య వస్తుంది, ఒక త్రయంబకేశ్వర్ వస్తుంది. ఇట్లా ఇంకా మీకు సమాజానికి తెలియని ఇంకా 50 ఉన్నాయి. వేణుస్వామికి మాత్రమే తెలిసినాయి. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.